హాయ్ అండి. నారాక్షసుడు కథ 14వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక రిత్వి, మోక్ష ఇద్దరు చాలా గుడ్ స్టూడెంట్స్. అలాగే వారి మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన ప్రిన్సిపల్కు ఆధారాలు లేకుండా అతన్ని ఏమీ అనలేక, సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదు, వెళ్ళండి క్లాస్కి అని పంపించేశారు. అతను కోపంగా, ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు అంటే నేను తప్పు చేశానని మీరు భావిస్తున్నారు కదా అని దొంగ ఏడుపు ఏడ్చాడు. లేదు కుమార్, చిన్నపిల్లలు అని వదిలేశా అంతే, మీరు కూడా వెళ్ళండి అని అంటూ పంపించేశాడు. ఇక గ్రౌండ్లో బెంచ్ మీద రిత్విని కూర్చోబెట్టి మోకాళ్ళ మీద తను కూర్చొని రిత్వి చేతిని చూస్తూ బాధగా, నొప్పివేయలేదా బంగారం అని అన్నాడు మోక్ష. ఇంతలో చిన్న రిత్వి పక్కన కూర్చుని, ఏమైందన్నయ్య బంగారం చెయ్యి, ఎందుకలా అయింది అని అడిగాడు. అక్కడ రిత్వి మోక్షాన్ని చూడగానే కుమార్ తనకు ఆ అమ్మాయి దక్కకుండా చేయడమే కాకుండా కొట్టింది అని ఉక్రోషంతో మోక్షాన్ని పక్కకు నెట్టి రిత్వి బుగ్గలు నొక్కిపెట్టి, ఏంటే నేను ప్రిన్సిపాల్ ఏమీ అనలేదని పొంగిపోతావే, నిన్ను ఊరికే వదలను అని కసితో ఇంకా గట్టిగా అదిమేస్తూ ఉంటే రిత్వికి నొప్పితో కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. దాంతో మోక్ష కోపంగా లేచి వాడి చెయ్యి పట్టుకుని విసిరి కొట్టి తన పిడికిళ్ళలోకి బలం అంతా తెచ్చుకొని ఒక్క దెబ్బ గట్టిగా వాడి ముక్కు మీద కొట్టాడు. దాంతో వాడి ముక్కు నుండి రక్తం వచ్చి కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయాడు. రిత్విని గుండెలకు హత్తుకొని, భయపడుకు బంగారం, ఈ అన్నయ్య ఉన్నాడు కదా అని అంటూ ఏడుస్తున్న చెల్లిని ఓదారుస్తూ బుగ్గపై చేతితో నిమురుతూ కన్నీళ్లు తుడిచాడు మోక్ష. చిన్నా కూడా కోపంగా అతన్ని చూస్తూ, మా చెల్లి జోలికి వస్తే నీకు మామూలుగా ఉండదాను అన్నాడు. వాడు ఉక్రోషంగా, ఆఫ్టర్ ఆల్ పట్టుమని 10 ఏళ్ళు కూడా లేని మీరు నన్ను కొడతారా అని అంటూ మోక్ష చెంపపై కొట్టాడు. రిత్వి అన్నయ్య అని అంటూ మోక్షాన్ని చుట్టేసుకుంది, భయంతో బిగుసుకుపోయింది. కుమార్ చిన్నాని కూడా కొట్టబోతే అక్కడికి ప్రిన్సిపల్ వస్తూ కనబడగానే ఫాస్ట్గా వెళ్ళిపోయాడతను. అన్నయ్య నొప్పిగా ఉందా అని అంది ఏడుస్తూ. లేదు బంగారం, నువ్వు ఏడవకు అని అంటూ క్లాసుకు తీసుకెళ్లి వాటర్ తాగించి, నొప్పిగా ఉందా బంగారం అని అంటూ ఎర్రగా కందిపోయిన బుగ్గలపై నిమిరాడు మోక్ష. రిత్వి కూడా అన్నయ్య చెంపపై వేలు గుర్తులు చూసి బాధగా, నా వల్లే కదా అన్నయ్య నీకు ఈ దెబ్బ తగిలింది, సారీ అన్నయ్య అని అంది. నువ్వు ఏ తప్పు చేయలేదు బంగారం, మంచి పని చేశావు, ఈ దెబ్బ గురించి మర్చిపో, అంతేకాదు ఈ విషయం అమ్మకి చెప్పకండి ఏడుస్తుంది, మనకు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అన్నా కూడా అమ్మ తట్టుకోలేదు అని తమ్ముడికి చెల్లికి చెప్పి క్లాస్కి వెళ్ళిపోతాడు మోక్ష. ఇక జరిగిందంతా శివకు చెప్పింది రిత్వి ఈవినింగ్ వచ్చేటప్పుడు. మోక్ష చెంపపై ఎర్రగా కందిపోయి ఉండడంతో గట్టిగా అడిగితే చెప్పేసింది రిత్వి శివకి. శివ ముందుకు వెళ్ళిన వాడు వెనక్కి తిప్పి సిద్ధాకి ఫోన్ చేస్తాడు. కుమార్ ఓల వేసుకుంటూ తన ఇంటి ముందు బైక్ ఆపి లోపలికి వెళ్లి కూర్చోగాని లోపలికి వచ్చిన సిద్ధ వాడికి అరిచే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉతికి కాళ్ల మధ్యలో గట్టిగా ఒక తన్ను తన్నాడు. దానితో వాడు కింద పడి 2 కాళ్ల మధ్యలో చేతులు పట్టుకుని గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, ఎరా పసిపిల్లల్ని కూడా వదలరా నా కొడకల్లారా, అంత గీర వస్తుందా మీకు, ఆడపిల్లలు కనబడితే పవిత్రమైన గురువు స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదురా మీకు అని అంటూ మరో దెబ్బ వేశాడు సిద్ధ. కుమార్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ఇక జన్మలో ఏ ఆడపిల్లని చూసినా నీకు ఈ దెబ్బ గుర్తుకు రావాలి, ఇంకొకసారి నా కంటికి కనబడ్డావంటే నీకు అదే ఆఖరి రోజవుతుంది, వెళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో అని అంటూ వాడి మీద ఓ 2,000 రూపాయల కట్టలు విసిరేసి వెళ్ళిపోయేవాడు మళ్ళీ వెనక్కి తిరిగి, రే నేను కొట్టింది మనసులో పెట్టుకుని నా పిల్లల జోలికి రావాలనే థాట్ మనసులోకి వచ్చినా చంపి పారేస్తా అని అన్నాడు సీరియస్గా. వాడు ఏడుస్తూ, లేదు నేను మీకు కనబడకుండా వెళ్ళిపోతాను అని భయంగా చెప్పాడు. సిద్ధ బయటకు వచ్చి అంబులెన్స్కి కాల్ చేసి కుమార్ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక దారిలో శివ దగ్గరికి వచ్చి రిత్వి చేతిని చూస్తూ కింద పడడం వల్ల చేతులు కూడా అక్కడక్కడ గిక్కుపోయాయి. వాటిని చూసి నొప్పిగా ఉందా బంగారం అని అన్నాడు ప్రేమగా సిద్ధ. రిత్వి సిద్ధ కంటిలో కారుతున్న నీళ్లను చూస్తూ, నాకు ఏం నొప్పి లేదు నాన్న, నువ్వు బాధపడితే ఇప్పుడు ఏడుపు వస్తుంది అని అంది ఏడుపు గొంతుతో. లేదు బంగారం లేదు అని బలవంతంగా నవ్వి, పదండి అని, శివ మనమందరం ఒకేసారి వెళ్ళామంటే మీ అక్కకి డౌట్ వస్తుంది, మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అన్నాడు సిద్ధ. శివ పిల్లలు వెళ్ళిపోయాక నిదానంగా వస్తూ ఉన్న సిద్ధ ఓ చోట జీపు ఆపి కోపంగా చేతిని గట్టిగా ఓ చెట్టుని అరచేతితో కొట్టాడు. అప్పుడు గుచ్చుకొని రక్తం వచ్చింది సిద్ధ చేతికి. చాలాసేపు అలాగే ఉండిపోయాడు సిద్ధ. చేతి గాయం దగ్గర రక్తం గడ్డకట్టపోయినా కూడా ఆలోచనలు మాత్రం ఆగలేదు. ఆడపిల్లల మీద మగవాళ్ళు జరిపే అకృత్యాలు ఆపడం ఎవరికి సాధ్యం కావడం లేదు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శిక్షలు పెట్టినా ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అలాంటి వాళ్లే కదా, మరో ఆడదైనా కూడా. కానీ ఎందుకు ఇలా ఆలోచించరు? ఆడదంటే కామమే తప్ప మరో ఆలోచన రాదా
అని అనుకుని బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిద్ధ భూమికి జరిగింది గుర్తు చేసుకుని పిల్లలు ఎలా ఉన్నారో అని ఫాస్ట్గా వచ్చేశాడు ఇంటికి సిద్ధ. ఇక భూమికి చెప్పడం మాపి మన బంగారం ఒక అమ్మాయికి చెడు చేయబోతున్నాడు అతను. తనకంటే వయసులో పెద్ద అని కానీ తన వయసు సైజు గురించి ఆలోచించకుండా ముందుకు అడిగేసిందంటే తనలో ధైర్యం, తప్పుని సహించలేని తత్వం ఉంది అని అన్నాడు గర్వంగా సిద్ధ. భూమి సిద్ధ వైపు మురిపంగా చూస్తూ నీ రక్తం కదా, నీలాగే ఉంటుంది అని అంటూ అంతలోనే భయంగా అతను ఇదంతా మనసులో పెట్టుకుని పిల్లలకేమైనా హాని తెలబెడితే అని అంది. భూమి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని అలా ఏం జరగదు, నేనున్నాను కదా, నా మీద నమ్మకం ఉంది కదా బుల్లెమ్మ, మన బిడ్డలకి ఏమీ కానివ్వను అని అన్నాడు భరోసాగా. నువ్వు మా పక్కన ఉన్నంత వరకు మాకు ఏమీ కాదు, నువ్వు కానియ్యవు కదా, ఐ లవ్ యూ సిద్ధ అంది అతని గుండెల్లో తలపెట్టుకుని. సిద్ధ భూమిని తనలో మరింత పొదువుకుని ఐ లవ్ యూ టూ బుల్లెమ్మ అని అన్నాడు ప్రేమగా. ఇద్దరూ ఎన్నో ఊసలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేసుకుంటూ ప్రతి రాత్రిలాగానే ఆ రాత్రి కూడా వారికి వసంత రాత్రి అయింది. రోజులాగానే క్వారీకి వెళ్లిన సిద్ధాకి ఏం మనసులో అలజడి కలిగిందో తెలియదు. శివాకి ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త, స్కూల్లో వదిలేవా అని అన్నాడు. ఆ మామ ఏమైంది అని అన్నాడు శివ సిద్ధ మాటల్లో ఉన్న టెన్షన్ను పసిగట్టి. ఏం లేదులే, నువ్వు కూడా జాగ్రత్త అని అన్నాడు. ఇంకా భూమికి కాల్ చేశాడు. తనలో ఉన్న భయం కనబడనీయకుండా ఏం చేస్తున్నావు బుల్లెమ్మ అని అన్నాడు ప్రేమగా. ఏం చేస్తా, పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్కూల్కి వచ్చాను సిద్ధ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంది భూమి. నా బుల్లెమ్మని చూడాలని మనసు తపిస్తుంది, ఈరోజు ఎందుకు అని అన్నాడు చిలిపిగా. సిద్ధ మాటలకు భూమికి సిగ్గు వచ్చేస్తుంది. నవ్వుతూ ఈరోజు ఏదో గాలి తగిలింది నీకు అనుకుంటా, అందుకే ఈ మాటలు అని అంది భూమి. అవును, నా బుల్లెమ్మ గాలి సోకింది, ఏం చేయను, తనివి తీరడం లేదు అని అన్నాడు ప్రేమగా. పో సిద్ధ అని అంటూ కోపంగా రాను రాను నువ్వు ఇలా తయారవుతున్నావేంటి అని అంది. నీకు ఇలా నచ్చలేదా చెప్పు, మరొక రకంగా మారతా అని అన్నాడు చిలిపిగా. కాసేపు అది ఇది అంటూ కబుర్లు చెప్తూ తన మనసులో అలజడిని డైవర్ట్ చేసుకుని పనిలో పడ్డాడు. ఇక సాయంత్రం ఎప్పటిలాగానే జీపులో వస్తున్న సిద్ధాకి భూమి అరుపు వినబడింది. ఆ సౌండ్ కూడా లీలగా అయినా భూమి వాయిసు తనని చేరింది. వెంటనే ఆ దిక్కుకు పోనిచ్చాడు సిద్ధ. చుట్టూ చూస్తే ఎవరూ లేరు, కానీ భూమి ప్రెజెన్స్ని తనకు దగ్గరగా తెలియజేస్తూ ఉంది. బుల్లెమ్మ అని అంటూ పిలిచాడు బిగ్గరగా. ఓ సన్నని నవ్వు అది కూడా వికృతంగా అనిపించింది. సిద్ధ అటు ఇటు పరిగెడుతూ చూస్తూ ఉండగా వెనక నుండి సిద్ధ తలపై బలంగా కొట్టాడు ఒకడొచ్చి. ఆ దెబ్బకి సిద్ధ తలంతా దిమ్మిగా అయిపోతుంది. తలపై చేయి పెట్టుకుని తిరిగి చూస్తాడు. అక్కడ నవ్వుతూ చేతిలో రాడ్డు పట్టుకుని ధనుష్ కనబడ్డాడు. ఇదంతా వీడి పనా అని అనుకుని భూమి కోసం చుట్టూ వెతుకుతూ రేయ్, నా భార్య ఎక్కర్రా అని అన్నాడు కోపంగా. ఇంత దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉన్నా కూడా లెక్క చేయకుండా దానికోసం అడుగుతున్నావంటే అదంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందిరా అని అంటూ వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు ధనుష్. సిద్ధ ధనుష్ కాలర్ పట్టుకుని నీకేం కావాలిరా, నా భార్యతో నీకేం పని, నిన్ను తను ఏం చేసిందనిరా తనని ఇలా వెంటపడి వేధిస్తున్నావు, మా బ్రతికేదో మేం బ్రతుకుతున్నాం, నీకెందుకు ఈ పగ అని అన్నాడు కోపంగా. సిద్ధ చేతిని విదిలించి రేయ్, అదే దాని మూలంగానే నా అన్నయ్య నాకు ఎప్పుడు ఎదురు చెప్పనివాడు, నేను కోరింది కాదనకుండా అందించేవాడు, అలాంటిది దీని మాయలో పడి ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు ఇచ్చేసి నన్ను జైలుకు పంపించి నాకు ఏమీ లేకుండా చేశాడు, ఆఖరికి దీనివల్ల చచ్చిపోయాడు కూడా. అంతలా మార్చిందిరా వాడిని, ఏం మాయ ఉందో దీనిలో అంటూ దీనివల్లేరా నేను జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని అన్నాడు రౌడీల చేతుల్లో గింజుకుంటూ ఏడుస్తున్న భూమిని చూపించి. అంతా మీరు చేసుకున్న పాపంరా, దానికి తనేం చేసింది, మీ అన్నయ్య తనకు చేసిన అన్యాయాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవడం కోసం చేశాడు, దానికి తనేం చేస్తుంది అని అన్నాడు సిద్ధ. నీ సూక్తులు నాకు అనవసరం, నీ దగ్గర ఉన్న ఆస్తి నా పేరు మీద రాసి సంతకం పెట్టి హాయిగా చచ్చిపో అని అన్నాడు కరుకుగా. భూమి కన్నీళ్లు చూస్తుంటే సిద్ధ రక్తం మరిగిపోతూ ఉంది. శక్తి కూడగట్టుకుని రౌడీలను చేరబోతూ ఉంటే ధనుష్ మాట ఆపేసింది. నీకు నీ బిడ్డలు కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి అని అన్నాడు ధనుష్. సిద్ధ కంగారుగా ధనుష్ వైపు చూశాడు. అప్పటి వరకు తనేమైనా పిల్లలు బాగుంటే చాలు అనుకుని మొండిగా ముందుకు వెళ్లాలనుకున్న సిద్ధాకి ధనుష్ పిల్లల గురించి అని అనగానే ఆగిపోయాడు. రేయ్, వాళ్ళని తీసుకుని రండ్రా అని అనగానే ఇద్దరు రౌడీలు ముగ్గురు పిల్లలను నోటికి ప్లాస్టర్లు వేసి చేతులు కట్టేసి స్పృహలో లేని పిల్లలను తెచ్చి కింద పడేస్తారు.
అప్పటి వరకు సిద్ధా కోసమే ఏడ్చిన భూమి పిల్లలను చూడలేక రౌడీలను తోసేసి పరిగెడుతూ వచ్చి పిల్లలను తట్టి లేపుతూ కన్నా చిన్న బంగారం అని అంటూ ఏడుస్తున్న భూమిని చూసి క్రూరంగా నవ్వుతూ భూమిని చేరుకు చుట్టుపట్టుకుని పైకి లేపి ఏంటి బాధగా ఉందా అని అన్నాడు వంకరగా. ప్లీజ్, నీకు ఆస్తే కదా కావాల్సింది, మాకు ఉన్నదంతా ఇచ్చేస్తాము, నా భర్త పిల్లల్ని వదిలేయని అంటూ వేడుకుంది. సిద్ధా భూమి కన్నీళ్లు చూసి కూడా ఏమీ చేయలేక అడుగులు వేస్తే శక్తి సన్నగిల్లుతూ ఉంటే కిందకి ఒరిగిపోయాడు. సిద్ధాని అలా చూసిన భూమి సిద్ధా అంటూ ఏడుస్తూ ధనుష్కి 2 చేతులు జోడించి వేడుకుంది. దాంతో ధనుష్ కోపంగా భూమిని పక్కన ఉన్న రౌడీల వైపు తోసి దీన్ని పట్టుకోండ్రా అని అన్నాడు. పిల్లల మీద సిద్ధా మీద కిరోసిన్ పోసి నీ కళ్ళు ముందే వాళ్లను చంపి నిన్ను మళ్లీ దిక్కులేని దాన్ని చేస్తానే, నీ మూలంగా నేను అనుభవించిన దానికి ఇదే నీకు శిక్ష అని అన్నాడు కసిగా ధనుష్. భూమి భయపడి వణికిపోతూ వద్దు వద్దు ప్లీజ్, వాళ్ళు లోకం తెలియని పసివాళ్ళు, నా సిద్ధాకి ఒకరికి సహాయం చేయడమే తెలుసు, కానీ నీకు కావాలంటే నన్ను చంపుకో, నీ పగ తీరుతుంది అని అంది వేడుకోలుగా. నిన్ను చంపితే నిమిషంలో చేస్తావే, కానీ అది సరిపోదు. నీకు నీ కళ్ళ ముందే నీ వాళ్ళని చంపితే అప్పుడు నువ్వు పడే బాధ చూసి నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని అన్నాడు ధనుష్. ఛీ, నువ్వు మనిషివి కాదురా, మృగానివి. అపం శుభం తెలియని పసివాళ్లను చంపుతానంటావా? నేను బ్రతికుండగా నా భర్త పిల్లలకు ఏమీ కానివ్వను అని అంటూ రౌడీలను విదిలించి చేతికి దొరికిన దుంగ తీసుకుని రౌడీలను కొడుతూ సిద్ధా లే, మన పిల్లలకు ఏమీ కానివ్వను అని అన్నావు కదా, కాపాడు వాళ్ళని అంటూ సిద్ధాన్ని లేపడానికి చూసింది. ధనుష్ భూమి చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా ఏంటే, నువ్వేమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా, ఏదో పొడి చేయడానికి అంటూ చెంపపై ఒక్కటి వేయగానే వెళ్ళి సిద్ధా కాళ్ళ దగ్గర పడింది భూమి. సిద్ధా కాళ్ళు పట్టుకుని సిద్ధా లే అని అంటూ ఏడుస్తూ పిలుస్తూ ఉంటే మోక్షాకి మత్తు వదిలిపోయింది. తల్లి ఏడుపు విని కళ్ళు తెరిచి చూశాడు. తల్లి తండ్రి పరిస్థితి చూసి ఏం చేయాలి అని ఆలోచించి చేతికి ఉన్న కట్లు విప్పు తీసుకుని పక్కన రాడ్డు ఉంటే దాన్ని చేతిలోకి తీసుకుని ధనుష్ బుర్ర పగలగొట్టాడు మోక్ష. ధనుష్ అరుస్తూ కింద పడిపోయాడు. వాడి అరుపుకి భూమి మోక్ష వైపు చూసి కన్నా అని అంది ఆశ్చర్యంగా. మోక్ష వచ్చిన రౌడీలను కొడుతూ ఉంటే భూమి ఇంతలో చిన్న రిత్వి కట్లు విప్పేసి జీపులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి సిద్ధా మొహం మీద జల్లింది స్పృహ తెప్పించడానికి. తన చీర చింపి సిద్ధా తలకు కట్టు కట్టింది రక్తం మగడానికి. పిల్లల మొహంపై కూడా నీళ్లు చల్లి లేపింది. చిన్న షర్టు తీసేసింది. కిరోసిన్ వేయడంతో పాప మీద ఉన్న కాసిన్ని నీళ్లు కూడా పోసింది. మోక్ష అటు తిరిగి కొడుతూ ఉంటే వెనుక నుండి ఒకడు కొట్టబోయాడు మోక్షాని. సిద్ధా కోపంగా పైకి లేచి వాడిని ఓ తన్ను తన్నగానే వాడు ఎగురుతూ వెళ్లి దూరంగా పడ్డాడు. మోక్షాన్ని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు సిద్ధా ప్రేమగా. భూమి దగ్గరికి వెళ్ళి బుల్లెమ్మా, పిల్లలు నువ్వు వెళ్ళి జీబులో కూర్చోండి, నేను వాళ్ళ పని ముగించుకుని వస్తాను అని భూమికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెనక్కి వచ్చాడు ఫాస్ట్గా. మిగిలిన రౌడీలను మడతబెట్టేశాడు సిద్ధా 5 నిమిషాల్లో. ధనుష్ సిద్ధా మీద విరుచుకుపడ్డాడు. తలపై దెబ్బ తగలడం వల్ల సిద్ధా నీరసపడడంతో ధనుష్ సిద్ధాని లోయలో తోయడానికి చూశాడు. ఇంతలో భూమి చిన్న రిత్విని జీబులో ఉంచేసి మోక్షాన్ని తీసుకుని వచ్చింది. అదే టైంలో సిద్ధా లోయలోకి నెడుతున్న సీన్ చూసిన మోక్ష ధనుష్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మోక్షాన్ని పక్కకి నెట్టేసి విసిరివేశాడు ధనుష్. కన్నా అని అంటూ భూమి మోక్షాన్ని పైకి లేపి ఒళ్ళంతా తడుముతూ కన్నీళ్లతో నీకు ఏం కాలేదు కదా నాన్న అని అంటూ గుండెలకు హత్తుకుంది ఏడుస్తూ. మోక్ష భూమి కన్నీళ్లు తుడుస్తూ అమ్మా నాకేం కాలేదు, నాన్నని కాపాడాలి అని అంటూ లేవబోయాడు. నువ్వు ఉండు కన్నా అని అంటూ భూమి కర్ర పట్టుకుని వెళ్ళి ధనుష్ని కొట్టడం స్టార్ట్ చేసింది. ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటే వాడు దెబ్బలకు తాళలేక భూమి దగ్గర నుంచి కర్ర లాగేయాలని ట్రై చేస్తూ ఉంటే సిద్ధా అప్పటి వరకు లోయలోకి జారిపోకుండా చెట్టు కొమ్మని ఆసరా చేసుకుని పట్టుకుని ఉన్నాడు. శక్తంతా ఉపయోగించి పైకి వచ్చాడు. పైకి లేచి ధనుష్తో తలపడ్డాడు. ఈసారి ధనుష్కి ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ చేతులు 2 విరిచేశాడు. ధనుష్ ఆర్తనాదం ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనించింది. సిద్ధా కోపంగా ఈ చేతితోనే కదరా నా బిడ్డలను చంపబోయావు, నేను ప్రాణాలతో ఉండగా నా పిల్లలకు హాని చేయగలవని ఎలా అనుకున్నావురా, నీకు బ్రతకడానికి అవకాశం ఇచ్చి జైలుకు పంపినా నువ్వు చావుని వెతుక్కుంటూ వచ్చావు అని అంటూ ఒక కాలు విరిచేశాడు. దానితో అరుస్తూ ధనుష్ ఏడుస్తూ ఉంటే నీ చేతిలో ఎందరో ఇలాగే బాధని అనుభవించుంటారు కదరా, ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చూడు అని అంటూ 2వ కాలు కూడా విడిచేశాడు. దానితో ధనుష్ స్పృహ తప్పాడు. పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీళ్లు కొట్టాడు ధనుష్ మొహాన.
కొద్దిగా స్పృహలోకి వస్తూ నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే సిద్ధ మోక్షాన్ని భూమిని తీసుకుని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగగానే, రేయ్, నన్ను ఇలా వదిలేసి పోతావే, చంపేసేయ్ అని అన్నాడు ధనుష్ కోపంగా. సిద్ధ వెనక్కి తిరగకుండానే మరో 2 అడుగులు వేయగానే, ప్లీజ్ రా, నన్ను చంపేరా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని అన్నాడు వేడుకోలుగా. సిద్ధ కోపంగా వెనక్కి తిరిగి, నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా? డాక్టర్ కావ్యాన్ని హింసించి చంపావు కదరా, అలాగే ఇంకెందరినో చంపి ఉంటావు, లేదా వారికి జీవితమే లేకుండా చేసి ఉంటావు కదా, అప్పుడు తెలియలేదా వారు కూడా నీలాంటి మనుషులేనని? నిన్ను నేను చంపను, నువ్వు ఇలాగే బ్రతుకుండగా కొద్ది కొద్దిగా చస్తూ ఎటూ కదలలేక నరకం ఏంటో అప్పుడు అర్థమవుతుంది. బ్రతుకుండగా నీ వల్ల ఎవరికీ ఉపయోగపడి ఉండవు, చచ్చేటప్పుడైనా ఈ అడవిలో జంతువులు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడతావు అని అంటూ వెళ్ళిపోతాడు తన భార్యా పిల్లలతో సిద్ధ. భూమి సిద్ధాన్ని ఒక చేత్తో చుట్టుకుని మరొక చేత్తో మోక్ష చేయి పట్టుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది. కాసేపటికి కొన్ని రాబంధువులు ధనుష్ దగ్గర ఉన్న చెట్లపై వాలి కాస్త దగ్గరకు రాగానే ధనుష్ భయంతో వాటిని అరుస్తూ దూరం పెట్టడానికి ట్రై చేశాడు. అతని ఒంట్లో శక్తి సన్నగిల్లుతూ ఉంటే అరవడం వల్ల గొంతు తడారిపోయి ఇక మాట రాక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి తను చేసిన పాపాలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంటే తనకి ఇక మరణమే తథ్యమని అనుకున్నాడు. అప్పటికే రాబంధువులు వచ్చి మెల్లగా గుచ్చటం మొదలుపెట్టాయి. బ్రతికుండగానే ఆ అడవి జంతువులకు ఆహారమై తన ప్రాణాలను వదిలేశాడు ధనుష్. ఇక ఇంటికి రాగానే అందరూ తలస్నానం చేసి ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలను నీటితో పాటే వదిలించుకున్నారు. భూమి జీవితంలో ఇక ఆ గతం తాలూకు గుర్తులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. భూమి తల తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి తన జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. సిద్ధ తన లైఫ్లోకి రాకుండా ఉంటే తన బ్రతుకు ఎప్పుడో ముగిసేది. ఇన్ని ఆనందాలు నాకు కలగడానికి నా సిద్ధ పక్కన ఉండబట్టే అని ఆలోచిస్తూ ఉండగా సిద్ధ వెనక నుండి వచ్చి భూమిని హక్ చేసుకుని, ఏంటి బుల్లెమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నవ్వుతూ సిద్ధ చెంపపై చేయి వేసి, ఏం లేదు సిద్ధ అని అంది. భూమి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని, తొందరగా రెడీ అవ్వు అని అంటే నిన్ను ఓ చోటికి తీసుకెళ్తాను అని అన్నాడు ఊరిస్తూ. అవునా, ఎక్కడికి అని అంది నవ్వుతూ. సర్ప్రైజ్ అని అన్నాడు కన్నుగొట్టి సిద్ధ. భూమి నవ్వుతూ, సరే మరి పిల్లలు అని అంది. వాళ్ళు అవ్వ దగ్గర ఉంటారు గాని మనం వెళ్ళి వద్దాం అని నేను రెడీ అవుతానంటూ వాష్రూంలోకి దూరాడు సిద్ధ. ఇక జీబులో వెళుతూ, ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికో అని అంది భూమి సిద్ధ వైపు తిరిగి కూర్చుని. లేదు, అక్కడికి వెళ్ళాకే చెప్పేది అని అంటూ ఫాస్ట్గా పోనిచ్చాడు. అబ్బో అని అనుకుని నవ్వుతూ సిద్ధాన్ని చూస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది భూమి. ఇక జీబు ఆగగానే భూమి బయటకు చూసి, ఏంటిది, ఇక్కడికెందుకు తీసుకొచ్చామని అంటూ సిద్ధ వైపు చూసింది. భూమి భుజం చుట్టూ చేతులు వేసి పదా అని అంటూ అక్కడ కడుతున్న ఓ బిల్డింగ్లోనికి తీసుకెళ్ళి, ఇదే నేను నీకిచ్చే సర్ప్రైజ్, మన ఇల్లు ఎలా ఉంది అని అన్నాడు నవ్వుతూ. భూమి సంతోషంగా అవునా అని అంటూ చుట్టూ చూస్తూ, చాలా చాలా బాగుంది సిద్ధ, కానీ ఇప్పుడెందుకు, మనం అక్కడే ఉండొచ్చు కదా, అక్కడ ప్రశాంతంగా ఉంది అనింది. సిద్ధ నవ్వుతూ, బుల్లెమ్మ, మనం అక్కడే ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, రోజు స్కూల్కి వెళ్ళి రావడం అంత దూరం మంచిది కాదు. ఈ సంవత్సరంతో శివ కాలేజీ చదువు ఇక్కడ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు రోజు వాళ్ళని నేను వదిలే తీసుకురావడం కుదరకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు కదా. అయినా నీకు ప్రశాంతంగా ఉండాలనే కదా, సిటీకి దూరంగా కాదు, అలాగని ఆ రణగుణ ధ్వనులు ఉండవు. అందుకే ఈ ప్లేస్లో కడుతూ ఉంది ఇల్లు. చుట్టూ పచ్చని చెట్లు, పొలాలు, హాయిగా ఉంటుంది. పిల్లలు బస్సులో వెళ్ళి వచ్చేస్తారు. నీకు కాలక్షేపం కావాలంటే మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకో, నీకు తోడుగా వరం కూడా ఉంటుంది. తన కోసం ఈ పక్కన కడుతున్న ఇల్లు అని అన్నాడు సిద్ధ. అవునా అని అంటూ సంతోషంగా, ఇది కూడా మంచిది, ఓకే అని అన్నది భూమి. ఇక చకచకా ఇల్లు కట్టడం పూర్తయిపోతుంది. సిద్ధ అన్నీ భూమికి నచ్చినట్లే కట్టించాడు. ఓ శుభముహూర్తాన గృహప్రవేశం చేసి సత్యనారాయణ వ్రతం కూడా చేశారు. వరం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించేశాడు. ఆ రోజే వాళ్ళు కూడా గృహప్రవేశం చేశారు. ఇక అందరూ కలిసి ఒకే చోట ఆనందంగా 5 మంది పిల్లలతో లైఫ్ లీడ్ చేసుకుంటూ సిద్ధ ప్రేమలో సంతోషంగా ఉంటుంది భూమి. భూమి పంచే ప్రేమతో నవ వసంతాలతో విరజిల్లుతూ ఉంటే తన భార్యా పిల్లలతో సిద్ధ ఫ్యామిలీ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం.